వెంకటేశ్వర స్వామి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిల వివాహం అత్యంత వైభవంగా రమణీయంగా జరిగింది. దివ్యమైన రీతిలో జరిగింది. మునులు, మహర్షులు, దేవతలు పాల్గొన్న ఒక మహావేదిక. శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి ఆయన వివాహానికి ముక్కోటి దేవతలు, సప్తఋషులు, కింపురుషులు, గంధర్వులు, అప్సరసలు తమ తమ వాహనాలపై విచ్చేశారు. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు వారి భార్యలతో తరలివచ్చారు. శివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు సకల దేవగణాలు సకల లోకాల నుంచి వచ్చి ఈ దివ్యమైన వివాహానికి సాక్షులుగా నిలిచారు. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. లోకాలన్నీ ఆనందంతో నిండిపోయాయి. ఈ దివ్యమైన వివాహం నారాయణవనం అనే ప్రదేశంలో ఆకాశరాజు రాజధానిలో జరిగింది. నారాయణవన నగరం ఆకాశరాజు ఆదేశాలతో అత్యంత అద్భుతంగా అలంకరించబడింది. రత్నాలతో, వజ్రాలతో, సుగంధ ద్రవ్యాలతో, దివ్య పుష్పాలతో, పతాకాలతో ఆ నగరం మెరిసిపోయింది. కళ్యాణ మండపం దివ్యమైన కాంతితో, సుగంధ ద్రవ్యాలతో నిండి లోకాలన్నీ మరిపించింది. అగ్నిదేవుడు స్వయంగా హోమగుండంలో వెలసి ఆహుతులు స్వీకరించాడు. శ్రీనివాసుడు, పద్మావతీదేవి దంపతులుగా అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేశారు. సప్తపది పూర్తి చేశారు. భగవత్ సంకల్పంతో ఏకమయ్యారు. ఈ వివాహం మానవ లోకంలో జరగని విధంగా అత్యంత వైభవంగా దివ్య శోభతో అలరారింది. వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు. పప్పులు, పులుసులు, చక్కెర పొంగళ్ళు, ఇంకా ఎన్నో రకాల పొంగళ్ళు, వంటకాలు. విస్తరలో కూర వేస్తే వంగి అందుకునేంత పెద్దదిగా విస్తర్లు వేసి భోజనం పెట్టారు. భోజన బంతులు వెంకటాచలం నుంచి శ్రీశైలం వరకు పెట్టారు. వివాహం తర్వాత వెంకటేశ్వరుడు పద్మావతీదేవిని తోడుగా తీసుకుని తిరుమల కొండకు చేరుకున్నాడు. పద్మావతి కళ్యాణం అనేది వివాహం మాత్రమే కాదు, ఇది శ్రీవారి లీలల్లో ఒక భాగం.